కాకినాడ జిల్లాలో సర్ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ఎంతవరకు వచ్చింది? డిజిటలైజేషన్ సంగతేంటి? బిఎల్ఓలు ఎలా పనిచేస్తున్నారు? ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు? ఈ అంశాలన్నింటిపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. కాకినాడ జిల్లా కేంద్రంలో కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సర్ ప్రక్రియ అయితే అత్యంత వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఇప్పుడు కాకినాడ జిల్లాలో సుమారు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? తర్వాత ఈ సర్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది? ఏ స్టేజ్లో ఉంది? ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎంతవరకు పంపిణీ చేశారు? డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు జరిగింది? కాకినాడ జిల్లా తీసుకుంటే 2025 ఓటర్ జాబితా పరంగా 16,50,811 మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్ళలో ఇప్పటికే మనము 100కు 100% వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి తిరిగి వచ్చిన ఫామ్స్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళకి అందజేస్తున్నామో వాటిని సేమ్ బిఎల్ఓస్ మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్తో సగా వాళ్ళు తీసుకొని వాళ్ళ ఒక ఓటర్ వివరాలు కూడా వాళ్ళు అడిగి రాసుకొని తీసుకురావడం జరుగుతుంది. అడిగి రాసుకున్నప్పుడు 2002 నాటికి ఎక్కడ ఉన్నారు అనే వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. పాత 2002 జాబితాతో లింక్ చేయడం, అదేవిధంగా ఆన్లైన్లో వాళ్ళు వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిజిటైజ్ చేసిన నంబర్స్ చూస్తే జిల్లాలో ఇప్పటికే 16,50,811 మంది ఓటర్స్ ఉంటే ఇప్పటికే 10,16,000 మందికి 10,16,000 పీపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. దాదాపు 66.5% దాకా మనము డిజిటైజ్ చేయడం జరిగింది. దీంట్లో మనము మ్యాపింగ్ చేయగలిగిన వాళ్ళు బ్యాక్ ఎండ్లో మ్యాపింగ్ ఎంతమందికి మనం 2002 నాటి జాబితాతో అనుసంధానం చేయగలిగామని చూస్తే దాదాపు 97% మందికి మనము 2002 జాబితాతో లింక్ చేయగలిగాము. ఒక 3% మందికి వాళ్ళ వివరాలు చెప్పలేక, వాళ్ళకి అప్పుడు గుర్తు ఉండకపోవచ్చు, వాళ్ళు పేరు సరిగా చెప్పలేకపోవచ్చు, పేరు సరిగా నమోదు కాక అవి అనుసంధానం చేయలేకపోయినవి ఒక దాదాపు 3.5% ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. ఈ 10,16,000 చేశాక నేను మాట్లాడుతున్నాను. వీరందరికీ కూడా ఎవరైతే మ్యాపింగ్ కాలేదో ఈ మ్యాపింగ్ కానీ 3% వారికి కూడా డ్రాఫ్ట్ రోల్లో పేరు చేర్చడం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. నోటీస్ జనరేట్ చేసి వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. వారు నేను చెప్పిన 14 ఆధారాలు, అవి కాస్ట్ సర్టిఫికేట్ అవి ఉండొచ్చు, ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఐడి కార్డే ఉండొచ్చు, పెన్షన్ పత్రాలు ఉండొచ్చు, వాటిని వాళ్ళు సమర్పిస్తే ఈ ఎవరైతే 3% మ్యాప్ కాలేకపోయారో వాళ్ళు ఓట్లు కూడా మనము ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ రోల్ ప్రకటించిన తర్వాత ప్రజలు డ్రాఫ్ట్ రోల్ చూసుకొని వారు ఒక ఓటు హక్కు ఉందా లేదా తెలుసుకొని, ఓటు హక్కు ఉన్నవారు ఎటువంటి ఇబ్బంది లేదు, వారికి ఫైనల్ రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓటు హక్కు ఉండి ఎవరికైతే నోటీస్ వస్తుందో ఈ విధంగా మ్యాపింగ్ జరగలేదని వారు ఏదో ఒక డాక్యుమెంట్, ఈ 14 రకాల డాక్యుమెంట్ ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రకటించిందో ఆ డాక్యుమెంట్తో సగా వాళ్ళ ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే వారికి కూడా ఫైనల్ రోల్లో ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ సర్ ప్రక్రియకి సంబంధించి ఇంకా ప్రజల నుండి ఎలాంటి సహకారం మనకు అందిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది? మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీ పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి వారు ఫామ్స్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఫామ్స్ని మీరు మీ యొక్క కలర్ ఫొటోస్తో సగా ఫిల్ చేసి తప్పకుండా తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని చోట్ల బిఎల్ఓస్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు రేపు రండి, ఎల్లుండి రండి అని మీరు చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ మీద ఎక్కువ పనిభారం వస్తున్నది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ ఒకటి నేను జిల్లా యంత్రకం తరపున కోరుతున్నాను, దయచేసి మీ బిఎల్ఓ వచ్చినప్పుడు వాళ్ళకి స్పష్టంగా ఎప్పుడు వచ్చి తిరిగి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు పంపిస్తే ఆ సమయంలో మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు ఫొటోస్తో సగా మీరు ఫామ్స్ని రెడీ చేసి ఉంచితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎపిక్ కార్డ్, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటాము, ఓటర్ ఐడి కార్డ్. ఆ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ కానీ పాత ఓటర్ ఐడికి నంబర్ కానీ మీరు చెప్పగలిగితే ఈజీగా మీ ఒక పేరుని ఐడెంటిఫై చేసి 2002 జాబితాలో మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే ఓటు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ ప్రాంతంలో ఓటు కలిగి ఉన్నా ఆ ఒక్క వివరాలని వాళ్ళకి చెప్పగలిగితే వారు దాన్ని మీ ఒక 2025 జాబితాతో అనుసంధానం చేసుకుంటారు. మీ వివరాలు రాసుకొని మీకు
తప్పకుండా ఓటు హక్కు అనేది కల్పిస్తారు. సో బిఎల్ఓ మిమ్మల్ని సంప్రదించినప్పుడు పూర్తి వివరాలతో వాళ్ళకి మీ యొక్క సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది కాకినాడ జిల్లాలో సర్ ప్రక్రియ అయితే చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.